నారాయణ మరోసారి అద్భుతమైన రిజల్ట్ ఎస్ఎస్సిలో ప్రజెంట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. మెయిన్ నిన్న మొన్నటి ఇంటర్ రిజల్ట్ కావచ్చు, అలాగే నిన్న వచ్చిన తెలంగాణ రిజల్ట్ కావచ్చు, అలాగే మన ఏపీ రిజల్ట్ కావచ్చు, అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి నారాయణకి. 598 అనే మార్క్ని 10 మంది విద్యార్థులు దాటారు. దాంట్లో ఈస్ట్ గోదావరిలో కూడా 2 పిల్లలు మాకు 598 దాటారండి. సో హయ్యెస్ట్ అనేది అచీవ్ చేయటం ఎంత ముఖ్యమో 100% పాస్ అనేది కూడా అంతే ముఖ్యం. సో 100% పాస్ అయినాయి మా అన్ని బ్రాంచెస్. అలా చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. సో మా ఫౌండర్ గారు నారాయణ గారు కావచ్చు, అలాగే మా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, నెక్స్ట్ రమా మేడం, మా R&D హెడ్స్, వీళ్ళు ఇచ్చిన సపోర్ట్, వీళ్ళు ఇచ్చిన కరికులం అద్భుతంగా మాకు పిల్లల వరకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడిన యోధులు ఎవరు అంటే మా టీచర్స్ అండి. సో మా టీచింగ్ స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఎందుకంటే పిల్లల్లో ఒక రకమైన ఉత్సాహాన్ని నింపటం మీకు తెలియదేమీ కాదు. మొబైల్స్ వల్ల పిల్లలు ఏ రకంగా అయిపోతున్నారు, ఏ రకంగా ఎడిక్ట్ అయ్యి వాళ్ళు ఏంటంటే చదువును పూర్తిగా అశ్రద్ధ చేసే రోజులు అయిపోయినవి ఇవి. సో ఈ రోజుల్లో కూడా చాలా అద్భుతంగా పిల్లల్ని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చక్కగా దాని మీద ఒక ఆలోచన అనేది చేసుకుంటూ ఏ రకమైన ప్రశ్న ఇచ్చినా సరే ఎలా రాయాలనే నేర్పరితనం వాళ్ళలో క్రియేట్ చేసింది మా స్టాఫ్ అండి. సో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మా తల్లిదండ్రులు అండి, మేము ఎప్పుడన్నా సరే ఈ టైంకి క్లాస్ పెడుతున్నాము అంటే విసుక్కోకుండా చాలా చక్కగా, ఎందుకంటే మా టీచర్లు కాస్త విసిగిచ్చారు పేరెంట్స్ని. ఉదయాన్నే ఫోన్ చేయటం, అమ్మ మేము కేర్ తీసుకుంటామన్నా, లేదండి మా అబ్బాయి బాధ్యత మాది అని చెప్పి వాళ్ళు చాలా కేర్ అనేది తీసుకుని వేకప్ కాల్స్ చేయించటం, అది నిజంగా మర్చిపోలేని. అంటే బాధ్యత అనేది స్కూల్ వరకే ఉంటుందండి ఉపాధ్యాయులది. ఆ స్కూల్ వరకే కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఆ పేపర్లు వేసుకుని కరెక్షన్ చేసుకోవడం కానీ. సో ఆ టీం వర్క్ తోనే ఈ విజయం సాధించామండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్ సాధించాలని మేము అనుకుంటున్నాం. అలాగే ఈ పేరెంట్స్ విద్యార్థులే కాకుండా మాకు ఉపయోగపడే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అండి. బస్సెస్ కావచ్చు, నెక్స్ట్ మాకు ఉపయోగపడే మిగతా స్టాఫ్ ఏదైతే నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, అలాగే కోఆర్డినేటర్ల పాత్ర కూడా ఎక్కువగా ఉందండి. మాకు ఇచ్చే కరికులంని చాలా చక్కగా అది రన్ అవుతుందా లేదా అనే విధానం వాళ్ళు అబ్జర్వ్ చేయటం, ఎప్పటికప్పుడు మాకు దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ చెప్పటం, అలాగే డైరెక్టర్స్ గానే కాకుండా గ్రౌండ్ లెవెల్లో ప్రతి విద్యార్థిని వాళ్ళని చెక్ చేసుకుని వారు ఏ రకంగా వర్క్ చేస్తున్నారు, ఎందుకు తగ్గాయి, వీళ్ళని ఏ స్టెప్స్ తీసుకుంటే ఇంకా పెరుగుతాయి అనేది టైం టు టైం మాకు ఆ సలహాలు ఇస్తుంటారండి. సో మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నారాయణ 10th క్లాస్ రిజల్ట్స్లో వచ్చిన రిజల్ట్స్ ఆల్రెడీ మీరు అందరూ అబ్జర్వ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అంటే ఇయర్ ప్రూవ్ చేసుకోవడం కాదండి, ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఆన్వర్డ్స్ ద సేమ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ద హైయెస్ట్ రిజల్ట్. as you are observed, already Alisha gar covered how many marks we got అనేది, అంటే 598 అనే టార్గెట్ మార్క్ తో ఈ సంవత్సరం మనం ప్రభంజనం సృష్టించడం జరిగింది. ఇది ఈ సంవత్సరం కాదు, లాస్ట్ ఇయర్ కూడా మనం 600 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ ప్రొడ్యూస్ చేసాము. అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఇండివిజువల్ కేర్ తీసుకొని 100% ఆఫ్ రిజల్ట్ ఇవ్వటం అనేది ఇట్స్ మెయిన్ అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతున్నానండి. బికాస్ వీఆర్ మేకింగ్ ఎవ్రీ పేరెంట్ సాటిస్ఫైయింగ్ ఇన్ ద నారాయణ స్కూల్స్. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ టాపర్స్ అండి. ప్రతి ఒక్క పేరెంట్ ఏ ఉద్దేశంతో అయితే నారాయణ స్కూల్లో జాయిన్ చేస్తున్నారో దాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. యాజ్ అలీషా సార్ మెన్షన్ చేసినట్టుగా సెంట్రల్ ఆఫీస్ నుంచి ప్రతి సెగ్మెంట్ నుంచి హైరార్చీ ప్రకారం వాళ్ళని అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్గా ఇక్కడ టెక్స్ట్ బుక్ రీడింగ్ ప్రిఫరెన్స్ ఇస్తామండి. నాలెడ్జ్ కంటెంట్ బేస్డ్గా వెళ్తాము. ఏ బై హార్ట్ చేయించేసి పిల్లల్ని ఏదో మార్క్స్ రావాలి అన్న కాదండి, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి కావాలి, ఏ కంటెంట్ కావాలి అన్న దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ అనేది వాళ్ళకి చదివించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పేపర్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఏ చాప్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు సక్సీడ్ అవుతాడు అన్న దాని మీద టీచర్స్కి ముందు వర్క్షాప్స్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్టూడెంట్కి ఏ టైం టు టైం మనము జూమ్ క్లాసెస్ పెట్టి కానీ, అంటే జనరల్గా మనకి స్కూల్స్లో టీచర్స్ టైం టేబుల్ ప్రకారం క్లాసెస్ రన్ చేస్తారు. బట్ ఎవ్రీ మూమెంట్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయో పిల్లలకి డిలే అవ్వకుండా విత్ ఇన్ మినిట్స్లోనే ఆ డే ఎండ్ అయ్యే లోపలే జూమ్ మీటింగ్లు సెంట్రల్ ఆఫీస్ నుంచి కండక్ట్ చేసి ఎక్కడ వాళ్ళు మార్క్ లూజ్ అవ్వకుండా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు శ్రద్ధ వహించాలనేది 1-to-1 మనకి
ఆర్పీస్ కూడా ఉన్నారండి, మెయిన్ లీడింగ్ అని చెప్పాలి వాళ్ళని కూడా. అంటే ప్రతి చాప్టర్ నుంచి వెయిటేజ్ ఎక్కడ ఉంటుంది అనేది ముందు టీచర్స్ హెచ్ఓడికి పాస్ ఆన్ చేయటం, హెచ్ఓడి టీచర్స్ గైడ్ చేయటం, టీచర్స్ ఇన్ టైంలో పిల్లలకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. దానివల్ల ఈ రోజు ఈ రిజల్ట్ సాధ్యమైందని అనుకుంటున్నాం మేము. అట్ ద సేమ్ టైం రాజమండ్రి కాదండి, మనం ఈస్ట్ గోదావరి మొత్తం ప్రీవియస్ ఈస్ట్ గోదావరి అని పిలిచాం. ఇప్పుడు ఇట్స్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. 598 మార్క్ మాకు పిఠాపురంలో ఒకటి కైవసం జరిగిందండి ఈ రోజు వచ్చిన రిజల్ట్ లో. అట్ ద సేమ్ టైం మనకి అమలాపురం కానీ, అలానే కాకినాడలో కానీ, ఇక్కడ రాజమండ్రిలో కానీ మంచి రిజల్ట్ ప్రొడ్యూస్ చేశాము. సో దట్ మా పిల్లలు ఇదే విధానాన్ని ఏదైతే 10th క్లాస్ దాంట్లో మాకు హైయెస్ట్ రిజల్ట్స్ ఇచ్చారో, సేమ్ స్టూడెంట్స్ దే మూవ్డ్ ఇంటూ ఇంటర్మీడియట్ కూడా సేమ్ నెక్స్ట్ ఇయర్ కూడా వీ విల్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ద బెస్ట్ రిజల్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆర్ 10th క్లాస్ స్టూడెంట్స్. మైసెల్ఫ్ నా గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు సుభాషిణి అండి. మా బాబు ఫస్ట్ నుంచి కూడా బాగానే చదివేవాడండి. అంటే టాపర్ కిందే ఉన్నాడు ఫస్ట్ నుంచి. బట్ ఏంటంటే మధ్యలో కొంచెం ఫ్లక్చువేషన్స్ అనేవి అయితే జరిగాయి. నేను వేరే వాళ్ళ ద్వారా విని సిఓ ఒలింపియాడ్ ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి నారాయణలో విని దాని గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు జాయిన్ చేశానండి. నాకు టోటల్ నమ్మకం ఉండి చాలా కాన్ఫిడెన్స్తో జాయిన్ చేశాను. బట్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రియల్లీ వాళ్ళ టీచర్స్ కోఆపరేషన్, అన్ని రకాల కూడా డౌట్స్ వచ్చినప్పుడు దాన్ని క్లారిఫై చేసే విధానం అవ్వచ్చు, అన్నీ కూడా చాలా బాగా తనకి యూస్ఫుల్గా ఉన్నాయండి. ఇంటికి వచ్చాక కూడా జస్ట్ వాళ్ళు క్లాస్లో చెప్పింది రివైజ్ చేసుకుని తెచ్చుకున్నదే, టు బీ ఫ్రాంక్. అంటే ఏదో ఇంట్లో మళ్ళీ గంటలు కూర్చుని మగప్ చేసింది అయితే ఏం లేదండి. మొత్తం కూడా టీచర్స్ వాళ్ళు నేర్పించిన దాన్ని బట్టే వచ్చింది. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాయండి ఈ 592 స్కోర్ తోటి. థ్యాంక్ యూ సో మచ్. Cut the concept, no issue. Shashika. My name is That's Shashika. అందరికి రాలేదు కదా, మీకు వచ్చాయి. ఎట్లా కష్టపడ్డావు? అంటే నాకు ఆ మార్క్స్ రావడానికి కారణం నా టీచర్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ బాగున్నప్పుడు కూడా హ్యాండ్ రైటింగ్ బాగుపరచడానికి నన్ను పుష్ చేశారు. సో నాకు ఇప్పుడు ఏ మార్క్స్ వచ్చినా ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై టీచర్స్. ఎలాంటి కష్టపడేవాళ్ళు, ఎలా కష్టపడేవాళ్ళు, ఎన్ని గంటలు కష్టపడేవాళ్ళు? సో మా స్కూల్లో ఎక్కువ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ని జస్ట్ రివైజ్ చేసుకోవడం వల్ల నాకు మార్క్స్ వచ్చాయి, యాజ్ మై మదర్ స్టేటెడ్. సో టార్గెట్ ఏంటమ్మా నీకు? నీ గోల్ ఏమవుదాం అనుకుంటున్నావు? ఐ హ్యావ్ నాట్ యెట్ డిసైడెడ్, కానీ ఇంజనీరింగ్ అయితే చేద్దాం. ఇంజనీరా, డాక్టరా, ఐ వాంట్ టు బి అన్ ఇంజనీర్. I am Pranati Yadav. So the hard work what I did and the result what I got is all because of my hard work and the support from my teachers. And I am very proud of being an RN8, whereas I stood as branch first. I am very thankful to all my teachers and my parents, especially. Thank you for giving me this wonderful support. I'll be very proud of being an RN8. Thank you. నా పేరు శ్రీనివాసరావు. ఇప్పుడు 591 వచ్చిన ప్రణతి యాదవ్ వాళ్ళ ఫాదర్ని. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇటు వచ్చి మా పాప ఇంతలా చదివి పాస్ అవడానికి కారణం తన హార్డ్ వర్క్. అయితే ఒక సరైన గురువు లేకపోతే ఏ శిష్యుడు కూడా ముందుకెళ్ళడం చాలా కష్టం. ఆ టీచింగ్ అనేది నారాయణ వాళ్ళు బాగా ఇచ్చారు. తద్వారాగా తను కూడా బాగా కష్టపడి చదివింది. ఈ నారాయణ అంటే ఎల్కేజీ నుంచి కూడా పాపలు ఇద్దరు ఇక్కడే చదువుకుంటున్నారు. తద్వారాగా మంచి రిజల్ట్ అయితే మాత్రం వచ్చింది. నిజంగా నారాయణకి రుణపడి ఉంటాం. అన్న నమస్తే.
అందరం